హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు పామాయిల్ తోటలో ఉన్న మొన్న మందు కొట్టిన చెట్టుని కొమ్మలు తీసేస్తున్నా. మందు కొట్టిన అట్లనే ఆగినట్లు అనిపిస్తుంది. కొమ్మలు ఉంచొద్దు అనేసి చెట్టుని మొత్తం కట్ చేస్తున్నా. ఆయుధం కొమ్మలు ఉంచడం వల్ల వైరస్ లాంటిదేనా ఏమో అర్థమవుతలేదు. ఉంచితే మళ్ళీ అట్లనే పైకి వెళ్ళిపోతుంది. తీసేసినామంటే మనకు కూడా ఎంతవరకు ఆగింది అనేది మనకు క్లియరెన్స్ వస్తుందని. నరకడం వల్ల చెట్టు యొక్క కొంత ఆదాయాన్ని మనం కోల్పోయినట్టే. కానీ ఈ సిచ్యువేషన్లో తప్పదు. మొత్తానికి పోయేటట్టుంది చెట్టు. కలర్ మాత్రం అవుతలేదు. ఈ చెట్లు ఇక్కడ ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు, రెండు కూడా ఇదే పరిస్థితి. ఆయనకు వచ్చినప్పుడు అది సేమ్ ఇదే అటాక్ అయింది ఇట్లనే. కాకపోతే ఏంటంటే మందులు కొట్టేసరికి ఇది ఆగింది. బాగా ఎక్కువ అయితే ఏం చేయలేము, ఇక తీసిపడేయడం తప్ప రెండో మార్గం ఏం లేదు. బాగా నాటిని మాత్రం పడేస్తాను. ఇది ఇట్లే ఉంచొద్దు ఈ కొమ్మలు. చిన్నగా ఉన్నప్పుడు అన్న పోలేవు, కానీ ఇంత పెద్దగా కాయలు కత్తా ఉంటే పోతున్నాయి. ఆల్రెడీ క్రాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. నన్ను వచ్చారు చూసిండ్రు. ఓకే, ఇది కట్ చేయడమేనంట. కాకపోతే గేల సైజ్ కొంచెం తక్కువ ఉందనేసి, అంటే ఇవన్నీ కాదు, వచ్చినాయి ఒక 4 to 5 kgs వరకే గెలలు వచ్చినాయి. కత్తులు ఆర్డర్ ఇచ్చినాం, అవి ఇస్తే త్వరలోనే కటింగ్ ఉండొచ్చు. అటు 1 month జూన్, జూలై, ఆగస్టు ఆ మధ్యలో కటింగ్ ఉంటుంది. తప్పు పని ఏం చేసినా అంటే, ఈ కింది లేనప్పుడు ఈ గెల వరకే నేను తీసేయాల్సింది. కింది లేనప్పుడు తీసేసి ఉంటే ఇప్పుడు పైన వచ్చేటి అన్నీ కూడా కటింగ్కి అనుకూలంగా బాగుండేది, కట్ చేయడానికి ఈజీగా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఆ కింది నుంచి వస్తున్నాయి. కింది ఒక్క లైన్ తీసేస్తే అసలు సెట్ అయ్యేది. సరే, ఇక కొంతమంది తెలియక కట్ చేయమన్నారు, కొంతమంది వద్దన్నారు. రకరకాలుగా నడిచింది. అయ్యేసరికి ఇంకా నేను కూడా ఏమలే ఉంచుదాం, నాకు టైం కుదరలేదు, అలాగనే వదిలేసిన. ఇవంతా ఆల్రెడీ వచ్చినాయి. ఈ కలర్లో, ఆరెంజ్ కలర్లో వస్తే ఇక అవి కటింగ్కి వచ్చినట్టంట. ఇంకా కొంచెం ఉంది రావడానికి. ఇలా ఈ కలర్లో, ఆరెంజ్ కలర్లో వచ్చిన తర్వాత ఏమన్నారు, చాలా ఇవన్నీ వచ్చి పండిపోయినాయి, బాగా ఎండిపోతున్నాయి, పండిపోయి ఎండిపోతున్నాయి. రాలిపోతున్నాయి.
అది సైజ్ తక్కువ ఉంది. ఇవైతే ఈజీగా వస్తాయి. 4 kgs అయినా వస్తాయి. 4 to 5 kgs ఈజీగా వస్తాయి. ఈ గెలలు పెద్దగానే ఉన్నాయి, చిన్నగా ఏం లేవు. 4 నుంచి 5 kgలు ఈజీగా వస్తాయి. ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్ కూడా అంటే వచ్చి ఉన్నాయి కటింగ్. కాకపోతే ఏంటంటే చిన్నగా ఉన్నాయని చూస్తున్నాం. వాళ్ళు కూడా 4 నుంచి 5 kgలు ఉంటే ఓకే అన్నారు. అవసరమైతే ఇవాళ ఒక గెల కట్ చేసి వెయిట్ చూస్తా. మా యొక్క చెట్టు మాత్రం ఈజీగా 15 to 16, 17 వరకు కూడా ఉన్నట్లు అనిపిస్తున్నాయి. ఇదేంటి బూడిద పట్టింది ఏంటి? బూడిద అంటే దీందాం పైన ఉన్నదాన్ని దీన్ని పడ్డదా? ఇంకేమో 4 to 5 kgs ఇక్కడ ఉన్నాయి. ఆల్మోస్ట్ వచ్చేసినాయి, పైకి లేచినాయి. భూమిలో అయితే ఏం లేవు. కాకపోతే కింద ఉన్నట్టు కట్ చేయడానికి ఇబ్బంది అనిపిస్తుంది. కింది అయిపోయినాయి, పైలు అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ పరిస్థితి మామిడి తోట. కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. అంతే, ఇక అన్నీ ఒకేలాగా ఉండలేవు. ఈ చెట్టుకు మాత్రం వస్తున్నాయి, పైన ఉన్నాయి, రకరకాల గొలులు వస్తున్నాయి. ఉన్నట్టుగా చాలా పెద్దవి ఉన్నాయి, ఉన్నట్టుగా చిన్నగా ఉన్నాయి. సరే, ఇది ఒకటి సైజ్ అయితే మాత్రం సరిపోతుంది అనుకుంటా. వాళ్ళు చెప్తా అన్నారు. కటింగ్ వీడియో కమింగ్ సూన్. త్వరలోనే కటింగ్ వీడియో ఉంటుంది. ఫస్ట్ టైం కటింగ్కి సిద్ధంగా ఉందని అనుకుంటున్నా. ఫస్ట్ టైం కట్ చేసినప్పుడు ఎన్ని టన్ను వస్తుందో నా అంచనా ఎంత వచ్చింది ఏందనేది వీడియోలో చెప్తాను నేను. ఇది కరెక్ట్ దశ అంటే ఇదంట, ఇలాగ రావాలట. చాలా పెద్దగా ఉన్నాయి అసలు. లోపల ఉంది కానీ ఇలా కింద ఉన్నది. చాలా ఇది రాదా 4 నుంచి 5 kgలు ఈజీగా వస్తుంది. కాకపోతే కిందికి ఉన్నది ఏముంది, ఈ మట్టను తీసేయాలట. మట్ట తీసేసేసి ఇందులో కొడితే కట్ అయిపోద్దట. ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టుకి కొంచెం చిన్నగా ఉన్నాయి, మిగతా చెట్లకు అన్నిటికి కూడా బరాబర్ సైజు ఉన్నాయి. కింది లైన్లు మొత్తం కూడా ఆల్రెడీ క్రాప్కి వచ్చి అంటే
ఊడిపోయినాయి గింజలన్నీ. ఇక ఈ లెంత్లో ఉండాలి, కొంచెం పైకి ఉండాలి. పైకి ఉండాలంటే కింది లైన్ వచ్చినప్పుడే తీసేసి ఉండాలి. మనం తీసేయలేదు. బయట తిరుగుడు ఎక్కువ అవుతుంది పెళ్ళిళ్ళ ఫంక్షన్లకి. ఏమో చూద్దాం ఇప్పటివరకు అయితే. ఏం లేట్ అయితే ఏం లేదు. 2-3 నెలల్లో కటింగ్ ఉండటం మాత్రం కన్ఫర్మ్ 100%. అందులో తేడా లేదు, సందేహమే లేదు. చాలా పెద్దగా ఉంది కానీ ఇప్పుడు అందుకున్నది. ఇప్పుడు వస్తున్నాయి కొనలు. సైజు మాత్రం మామూలుగా నమ్మకంగా ఉంది చెట్టు. వాటర్ పైపు వాటర్ లేదు. ఒకదానికి ఎక్కడ కొంచెం అటు ఇటుగా తగ్గుతున్నాయి తప్ప మిగతా ఆకులతో మాత్రం మొత్తం ఆకులే ఉన్నాయి. తీయాలి కర్రతో తీయాలి. కొంచెం సైజు తక్కువ ఇటువైపు ఉన్నాయి. చెట్టు బరాబరే ఉన్నాయి. ఇంకా ఓకే. స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇటు బాగానే ఉన్నాయి, దానికి ఇవంతా బాగానే ఉన్నాయి. ఇది కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయింది. ఓకే. వాటర్ అంతా ఇందులో ఘోరంగా ఉందిగా. వాటర్ ఆడ లీక్ అవుతున్నాయి. చెట్టు ఉన్నది ఇంకా దీనికి సందు లేకుంటున్నాయి. వీడియో లెంత్ పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో వచ్చేసి కటింగ్ ఇప్పుడు ఏందనేది మండే కానీ ట్యూస్డే కానీ మనకి ఫీల్డ్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ రోజు మనం కత్తులు ఉంటాయి కదా, కట్ చేసే కత్తులు, వాటికి కూడా ఆర్డర్ ఇచ్చినాం. అవి వస్తాయి. అవి వచ్చిన తర్వాత ఒక వీడియో చేసి పెడతాం ఇప్పుడు ఏంటనేది.